మనిషి బతుకింతే మనసున్న మనిషికి సుఖము లేదంతే మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికి సుఖము లేదంతే. అక్క మీ మరిది కనబడ్డా? ఏడవేండు ఏడవేండో ఈ తట్టువారులోడు బయటికెళ్ళ భయం అటే ముడతాడు. ఏడదచ్చిండేమో ఈ సావుగాల. మామా నీ కొడుకు వచ్చిండానే? అయ్యో రాలేదా? ఏడవేండిడు ఈయనెన్నడో మంచిగానే అందుకుంటా గాని వీడైతే రాని ఇంటికి. ఇంట్లో గింత పని పెట్టుకొని ఏడ పాడాయిండు. ఏ వాడలెంకలైనా దొరుకుతలేడా? నా మొగనికి పని అంటే జిర్రు అనేది గింతనన్న. ఏడదచ్చిండు. అయ్యా మా ఇల్లేమో చెట్టు ఎక్క పడుతుంది ఇయ్యకుంటమైతే దాసుకెవడన్నా దోసుకపోతాడు. నువ్వేమన్నా ఇసుక రావాలి అప్పుడు చెప్తా నీ సంగతి. మందేమో నా ఇంటికి వచ్చి అన్ను కొండపోతారు. నేను అడుగుతానేమో ఏమి ఇచ్చి పాడుగారు పాడుగాను. ఒక్కది కూడా ఇసురబుట్టు ఇత్తలేదు. ఎన్నిసార్లు అడిగినా ఎంత బచ్చలని ఇత్తలేదా? అదే నా దగ్గర ఉంటే అక్కడికి వచ్చి మెల్లగా బెల్లం వేసి మాట్లాడినట్టే మాట్లాడతారు. ఎవ్వరికి అది ఇసురాలు. ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికెరుక. ఈ లేకుడేంది కోడి మేడలు వేసుకొని గిడ కూర్చున్నాడు. ఏం పుట్టింది? ఎవరికెవరు ఈ ఓయ్ ఏం పుట్టింది? దయ్యం కూర్చున్నట్టు గిడ ఒక్కనివే కూర్చున్నావు. అత్తలేమని చూస్తానా నువ్వు గిడ చస్తాన్నావా? ఏను ఆగరాదే, నా మనసేం మంచి లేదు. ఏమైంది? పురుగు పట్టిందా? పురుగు పట్టుడు కాదే, నురుగు కలదానా. ఇయాల రేపు ఎవరిని నమ్మవశం లేదు. సొంతుడు అనుకున్నోడే ముంత పొగ పెడతాడు. నువ్వు గిట్లా బిత్తుడు చూపులు చూసుకుంటుంటే కత్తిరించి ఎత్తుకపోరా? నువ్వు సంసారమే అయితే అక్కడికి వచ్చినట్టు బతకపోదువా గాని ఏమైంది? ఏమో బాగానే చదువుతాను. మన పురుషత్వం గాడే కళ్ళు పోదని చెప్పి ఆళ్ళ మీదకి వచ్చినాక గొల్లం పెట్టుకునేట్టు తప్పించిండే. మీసాలు పట్టి గుంజుతే ఆసాల మీద పడాలి గాయదోడా. నీకు కొద్దిగానన్నా బుద్ధి ఉన్నదా? ఇవి సట్టివారాలనే లొట్టికాలు ఎట్లా తాగుతాను అనుకున్నావు చెప్పు. అయ్యో అవును అని పాపాలకు మరి రూపాలు మరిచినట్టు అయింది నా సంగతి. సట్టివరాలు వచ్చినాయి ఆయన ఈ ఆగంలో పడి నేను సంగతి మరిచిందే. ఆగం రోగం దట మొగని మరిచిందట. గట్లనే ఉన్నది కానీ కథ. ఒక్క పొద్దులు ఉంటావు, దేవుళ్ళని పెట్టుకుంటావు. నువ్వు కళ్ళవుతానని చూస్తానవా? కొద్దిగానన్నా సిగ్గుండాలి. అరే మర్చిపోయినంటే సిగ్గులెగ్గులేస్తానవేందే నువ్వు? నువ్వెన్నడు మర్చిపోయినట్టే పొల్లా. 4 ముచ్చట్లు చెప్తే 2 మర్చిపోతావు. నువ్వు నన్ను అంటానవా? అనే కోలా ఊళ్ళకి రానిస్తే దాని కళ్ళలో వాటి ఇంట్లోనే నా అన్నదట. ఇక మర్చిపోవడం సంగతి నువ్వే నాకు చెప్పాలి. గట్ల పోయే వాళ్ళ బూజుకారు అడకరా పో. అగో మేషే గారి వచ్చి కూసే గారిని చెడగొట్టినట్టు చెప్తానవేందే? తెద్దామనే బయలుదేరితివి, మళ్ళా నాకు చెప్తానవేందే? తెచ్చుకోపో. నువ్వేం పీకుడు అని చెప్తాను వీడా. పోయిదేపో. నేను అటేటు పోయినాక తప్పించిన వాళ్ళకి తిరుగుదామని చూస్తాను సాదాగానోడా. నేనెందుకు తిరుగుతానే? నీ మురిగిపోయిన మాటలు కాకపోతే నువ్వు వచ్చేదాకా సచిన వాళ్ళకి ఇన్నే ఉంటా. నువ్వే పోయి పట్టుకొచ్చుకోపో. అవ్వో నిన్ను నమ్మితే సున్నం గోడకు అన్నం తినిపిస్తావు. ఉండడద్దేమద్దు, పోయి పట్టుకరా పో. ఇద్దరం కలిసి ఇవాళ ఇల్లు దులుపుదాం. దులుపుదామే భాగ్యం, దులుపుదాం. నేను కాదంటే లేను, కానీ నువ్వే పోయి తెచ్చుకో. నన్ను నొర్రియకు. నిమ్మలంగా ఉన్నో నీ కమ్మలు కుడతానంటే పోయింది నువ్వు. కమ్మలు లేవు దిమ్మలు లేవు గాని ఇద్దరం కలిసి పోయి పట్టుకద్దాంపా. మళ్ళీ నేను అటేటు పోయినా అనుకో, నువ్వు అవతల పడ్డాక నేను ఒక్కదాన్ని చేసుకోలేక చావాలి. పోదాంపా. నా మీద గాయంత నమ్మకం లేదనే భాగ్యం నీకు. నేను ఎటుపోనే గీనే కూర్చుంటానే, నువ్వే పోయి తెచ్చుకోయే. నేను దులుపుతా అన్నా కానీ దులుపుతానే భాగ్యం. కనబడుతుంది ఈయనే కూర్చుంటే దులుపుతానుగా. ఒక్కొక్కరు దులుపో. బట్టలు బాతాలు విండుకొని పనంతా తీర్పుకున్నారు. ఇక మన పనానే పోనీయా. పోదాం పని నడువు. అరే నువ్వు పోయే, నేను అత్త పోయే. నువ్వు గిట్లెందుకు ఇట్టావు? నడు పోదాం దా, నడు నడు. గద్దెచ్చడానికి ఇద్దరం ఎందుకే? అదేమో కింటాల బరువున్నట్టు తంటాలు పడతాను. నువ్వు ఒక్కదాని పోయి తెచ్చుకుంటే అయిపోవు కదా. ఎవరకు లేకుడోడా. అదిరిపోతు గుణం బాగున్నది నీకు. నీ గుణానికి తానం బొత్తు. తప్పించుకున్నామని చూస్తాను పనులు. పోదా పనాడు. ఇక మేడకు పడ్డ బాగా అరవగా తప్పుతుందా, ఒప్పుకున్నాక రాక తప్పుతుందా?
పోదాం పా నాడిగా. ఓ బాగానే పెద్ద పనులు ఒప్పుకున్నావు తీయగా ఏందో చేసినట్టు. పని ఏమంటే చాలు ఒక దుఃఖం వస్తుంది నీకు. నేనెంత చేసినా నువ్వు మెచ్చవా? అయ్యా నేను చేసుడికే నీకు ఎక్కడ దావు ఏ పటావో నువ్వు చేసింది నువ్వు చేస్తే నేను ఆడ తినుకుంటామంటాను ఇక. ఓ వినయ్ ఏం చేస్తా అన్నావు? కళ్ళు నజరెత్తలేవానే, ఏదో పని చేస్తాను కదానే. తిక్క మండలు మాట్లాడితే చిలుక్కో ఎక్కేస్తా. మూసుకొని కూర్చో. ఎందుకోసం పడుతున్నా వాటిగానే సపడే కూకుండా రాదు. అయ్యో ఏమైంది వదినే, గిడికచ్చి కోసేలా పోసుకుంటారు? ఏంది ముచ్చట అసలు? ఏం లేదు వినయ్, మీ బూజు కర్రిస్తావేమో అని వచ్చినాం. ఎందుకు మా కమలాన్ని దులుతావా? అరే వినేగా జోకులు ఎక్కువైతానే, మేకను కోసినాడు కొత్తా. ఏంద్రా నోట్ల సబ్బు గిట్లున్నదా? మాటలు బాగా జాడుతానావు. ఏ గట్ల కాదే, ఇద్దరాలు మొగలు గులుక్కుంటత్తురు కదా, ఏమైందో అని అడిగినా. నువ్వు గంతదానికే కోత్తా అనబడితివి. ఏ ఆగు నువ్వు, అచ్చిన పని ఒకటి అయితే చేసే పని ఇంకోటి. ఏమున్నది వినయ్? ఏం లేదు, సట్టివారాలు వచ్చినాయి కదా, ఇక మళ్ళీ నాకు బోనాలు పోసుకోవాలి. ఈ ఇల్లు ఇట్లా దులుపుకుంటున్నాను బుజకర్ర కోసం అని వచ్చిన నీ దగ్గరికి. మరికి కర్ర కోసం బుర్రుని ఇద్దరు వచ్చిర్రా వదినే? ఒక్కలైతే కాకపోనా ఇక పోతున్నా నేను. వాడకట్ట కూడా లొల్లి పెట్టుకుంటూ వచ్చిర్రు. నేను కూడా గదే అన్నారా వినయ్, కానీ నా మాట ఇన్లే. ఏందో అయిపోయినట్టు ఎంబడేసుకొచ్చింది నన్ను. అరే గదానికి ఇద్దరు అత్తరా ఏనన్నా? నువ్వన్నా చెప్పరా దీనికి? ఏ నువ్వు మళ్ళీ మాట్లాడకు. ఆయన ఏదో తెలివక అడుగుతా నువ్వు తెగేదాకా సాగదిస్తున్నావు కదా. ఇంటికాడ మీ అన్న ఏం పని చేస్తలేడు వినయ్, ఒక్కదాన్ని చేసుకొని సత్తాను నేను. సట్టివారాలల్లా పట్టి చేసే పనులు ఎన్ని ఉంటాయి? మీ అన్నేమో దున్నోలా తిరుగుతాడు పనులను విడిచిపెట్టి. గందుకే ఎంబడి పెట్టుకొని తీసుకొని వచ్చినా మళ్ళీ ఎటన్నా తప్పిస్తాడని. గిసోటన్లు గిట్లయ్యాలి వదినే, లేకుంటే చేతికి చిక్కరు, ఇసి పెడితే ఇల్లు దొక్కరు. సరేగా నువ్వైతే గదీరా, ఎందుకురా మనసులో అట్టిని తీసి పడేస్తారు తాగేసిన చుట్టోలే. ఇక నువ్వు సొక్కం పనులు అన్ని చేసుకొస్తావు అని నిన్ను తీసి పారేస్తానా? ఇంకా మాట్లాడతాను పందోం కూడా. ఇప్పుడు నువ్వు నన్ను వాళ్ళ ముందర ఇజ్జత్ తీయడానికి తీసుకొచ్చింది. నువ్వు బాగా ఎత్తాను అని నేను ఇజ్జత్ ఇస్తానా? ఉన్నదిగా నీకు ఇజ్జత్ అని. ఏమైంది ఇంకా ఉడతలే నీ తిరుగుడు? అరే నీ అవ్వ ఉడతది అవడదని నా కొనుడు. అయ్యో అయితే దాగరాదు, అట్టుగానే అవుతుందా మరి? ఆడోళ్ళని ఎంబడేసుకొస్తే ఎన్ని ఏరాలే ఎన్ని కోరాలే ఏమో మిడిచి ఆడితేనే అవుతుందా? నీ అవ్వ నీతో రచ్చుడే నా తప్పే, చెప్పుతో చెంపలు వేసుకోవాలి. నువ్వు ఇంకో నేను పోయా నుంచి నా తాకలైతుంది. ఏడికి పోయేది? పైసలు బాగున్నాయా? ఎడుకో పోతాను పొంగుతున్నావు, మొత్తం సేపు అయితే అవతల పడేదానే. ఆగు. ఆవిడెందుకే పానంత గావరాయి ఆఖరాయి అడిగినట్టు కడుతుందంటే ఆగనట్టయితావు. నేను తినేస్తావంత ఎట్లా అవుతుంది నాకు. ఏ ఆగు, నీ షవులకు చెదలు పట్ట. ఇంటికి పోవుడేనే మళ్ళా పంటికి పెదన పెడతా అంటావు. ఆగరాదు పోదాం. అరే ఆవిడెందుకే? నీ ఆవిడ ఉయ్యాల కట్టుగా. అరే సత్తనన్నే అంటే ఎత్తి చూస్తావేందుకే? గావరాయి చావమంటావా? అయ్యో బాలి బాలి బాలి, అయ్యో బాలి బాలి. ఏ ఊక అన్నం తినకపోతే చస్తావు గాని ఎందుకు మాట్లాడతావు అన్ని బల్బ్ మాటలు? డొక్కల గుద్దితే సుక్కలకి ఎత్తావు అమ్మా, ఏమనుకుంటానవో. అరే ఆకలితుందా అంటే అన్ని లేకిన మాటలు మాట్లాడుతున్నావేందే? కొంటేమో లేకుండలేదు, నీ మోయింత తినాత. ఓ గాయదోడ ఆగు, అట్టిగా పైసలు ఎందుకు ఖర్చు పెట్టుడు? అంటే నా పానం మీన మనిషి నీ పైసలు దానే అవునా? ఓ నల్లికుట్లానా సప్పుడు ఎత్తులేవేందే? ఎందుకు ఇట్లా తయారైనవే? కుట్ల పౌడర్ మొగానికి వేసుకున్నదానా? ఏ చెప్పేది సిప్రెంట్గలోడా గుయ్యమన్నావనుకో గువ్వలు గుయ్యమనిపిస్తా. నేను అడిగినా కొడుకు ఈయన ఉంటాడు కదా, పోయి తిందాం పారాదు. ఇప్పుడు ఆడుకోవడానికే నువ్వు అన్ని లేని పని ముచ్చట్లు చెప్తున్నావేందా? కాదురా కాకి మొగపోడా, అడిపోయి తింటే కరుసు తప్పుతుంది, వాళ్ళని కూడా కలిసినట్టుంటది. నీ మెదడు కుదబెట్టినావా? గీ మాత్రం కూడా తెలియదా నీకు? మాటలు మాట్లాడమంటే బాగా మాట్లాడతావు. అరే అవునే, నాకు ఈ ఆలోచన రాలేదు.
ఆకలి అంటే ఏం తోయవాలే ఈయన మా బావున్నాడు కదా. మరి అప్పటి నుంచి నేను మొత్తుకునేది ఏంటిది? ఎందుకు ఎగురుతావు అట్టిగానే? సుట్టపొలను వాడుకునే తెలివి లేదు మనం లేదు నీకు. అరే నీకు అవన్నీ ఆలోచించిండే. నువ్వు కొనే కొనుడుకు మన బుక్కిన పావాలి నీ ఎంబడే ఉంటి. ఇప్పటికైనా పోదాం, ఆకలి అవుతుంది. పా నాడు ఇల్లు మంచి గట్టి. ఇగో అడికి అయినాక మంచిగా కడుపు నిండా తిను, మొహమాట పడకు. తింటేనే మరి మొహమాట పడి మొత్తానికే తినకుండా ఊకుండేవు. తింటా దబ్బన వాళ్ళు ఉండమంటే ఉందాం, పోదాం పోదామని ఎగిరిత పెట్టకు. నువ్వు ఇంటికి చేసేది ఏం లేదు, తెల్లారు లేచి బుక్కడంతా తినిపోదాం. సరే అట్లేదు అట్లే. అగో ఏమైందే? దులుపుతా దులుపుతా దున్న పొత్తులకి ఎగిరినావు, ఇప్పుడు సప్పుడుగా చూస్తాను. నీకు కొద్దిగా మానం అనిపిస్తలేదా? ఆడది గాడిద లెక్క పని చేస్తా అంటే నువ్వు గుర్రమోలు ఉండి పరమాటలు మాట్లాడతానవా? మరి కాదా అని నేను అద్దంట అంటే రారా నన్ను ఎంబడేసుకపోతివి, ఇసురా తెచ్చి పిసురంత పని చేయకపోతివి. మరి ఎట్లండే భాగ్యలే కాదు, నేను తిడితేనేమో తిట్టిన పేరు చేస్తావు నన్ను. నీకు ఈత గింజంత నన్ను ఇజ్జత్ ఉన్నదా? పెండ్లాన్ని ఇంత కష్టపడి పని చేస్తా అంటే మొగన్వి నువ్వు చూసుకుంటే ఎట్లుంటాను? ఎట్లుంటాను అంటే నేనేమన్నా తెమ్మన్నా? నేను బూజు దులుతానే బుజ్జి నీకెందుకే రంజానికి ఇట్లా ఏమన్నా అన్నానా? నువ్వు తెచ్చుకున్నావు, నువ్వు దులుపుకోవాలి. బూజుకర్రని కొంచెం గాజుబాయిల పడాలి, గాయదోడా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. నేనే వచ్చి నేనే దులుపుకోవాలని అన్నప్పుడు మరి నేనంటే బువ్వ నువ్వెందుకు తింటాను? ఆ పేరుకే పెళ్ళాని గాని ఊరికాడ మందినన్నట వెనకటికి నీయాసంటిది. నువ్వు వండి తినకపోతే ఏరనుకుంది నానే. ఆగో అదేంది మళ్ళా? తిండికైతేనేమో పొత్తుంటూ పనికంటేనేమో చెత్త అంటావు. ఎటు అంపుంటే అటే నని మాట. ఇవాళ నువ్వు పని చేస్తేనే సరే, లేకపోతే నీ సంగతే చూస్తా చెప్తాన్నా. ఏందే బెదిరిస్తానవా? నేను చెయ్యా, ఏం చేస్తావు? ఊకుంటా అంటే గద్దలకి ఎగురుతానవేందే? ఏంటిది ఎగిరేది? ఇప్పుడు నువ్వు చెయ్యవా? చెయ్యా చెయ్యవా? చెయ్యా చెయ్యవా అంటన్నా. చెయ్యా అంటే చెయ్యనే. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? పడాట తాత దుల్పా దుల్పా అని నిలుగుతాడు. సక్క దుల్పు. అవో ఇడా మంచిగా దుల్పా. ఆగమాగని దులుపుతావు అంట. ఇగో ఇన్ని నీళ్ళు ఏం తాగుతావు? పైలం పైలం వైర్లు పూతకన్నాడు మంక దుబ్బుకిటు. మనం బాగా సంబరంగా పోతున్నాం గాని మీ బావ మనకు బువ్వ పెడతాడా? ఇంత రవ్వ పోసేలో కొడతాడా? గట్లేందుకు చేస్తారే? గట్ల వేస్తే మా కూకుండా అనుకుంటున్నావానే? దేవుళ్ళ దగ్గర కానీ పౌడర్ రాతో ఎరిగేనా? దేవుళ్ళ దగ్గర కానీ పౌడర్ రాతో ఎరిగేనా? మా అక్క సంగతి నీకు తెలియదు. అట్లా అయితే మంచిదేపా. బర్రె లెక్క తిని మర్రి చూడకుండా అవతల పడదాం. మనకు కావాల్సింది ఏంటిది? కరసు లేకుండా కడుపు నిండు, కరసు లేకుండా కడుపు నిండు. మరి ఇంకేం చూస్తున్నావే? నడు, మా బాసమ్ము కడుపు నిండిందాం. నడు నీ అక్క. ఏమైంది వినయ్, అంత మంచిదేనా? అగో అశోకు అంత మంచిదే, మీరు మంచిగా ఉన్నారా? మంచిదే. సరే గాని మీరేంది నడుచుకుంటూ వస్తారు? మా అన్న ఫోన్ అయితే బండి తీసుకొని రాకపోనా? మేము అనుకోకుండా ఇటు మొక్కని వచ్చినాం వినయ్. ఇక ముత్తంత దూరానికి బండి ఎందుకని మేమే నడుచుకుంటా పోతున్నాం. అయితే వినయ్ ఇంటికి మా బాగున్నాడా? అయ్యో ఉన్నాడు అశోకు. మా అన్నే మామూలు కోతాడు ఉండకపోవడానికి. ఎవరి దాకానే మా ఇంటికి వచ్చి బూజుకర్ర కొంట వేర్రు, ఇల్లు దులుపుతురాట. ఇల్లు దులుపుతురాటనే అంటే ఇంటికనే ఉంటారు. మనం మంచి ఆలకెత్తనే రజిత. సరే అశోకు, మీరు పోయి మా అన్న కలుపుకోరి. నాకు ఇక్కడ కొద్దిగా పని ఉన్నది, నేను అటు పోయేస్తా. సరే వినయ్ పో. పోరి. మా పనికి మేము పోదాం. పోరి పోరి. ఏంది నిలబడి చూస్తున్నావు? బువ్వతా నడు. అవ తిన్నాంపా. ఏమాయే మా ఇల్లు మేము మోసపోయబడుతుంది కానీ జల్దీ ఆగరాదు అవుతుంది గాని
ఎందుకు ఎగిరిత పెడతాయి మనిషిని నీ అవని పని చేయంగా మంచి పాన మీద ఉండద్దు. నువ్వు చేస్తే నేను ఎందుకుంటా. గిడున్నది గిడా ఏడున్నదే యోగి కోసపంటున్న దులుపు ఆయన ఓ ఏందే బా ఏమో లొల్లు పెట్టుకుంటారు. ఏం లేదు అట్టే ముచ్చట పెట్టుకుంటాను. అంత మంచిదేనా? ఇప్పుడే వస్తాను. అంత మంచిదే బావా. మీరు మంచిదేనా? మంచిదే బావా. అంత కుషనే కదా. అక్క బాయేనా? అంత మంచిదేనా? మంచిదే. ఏమైంది వదిన సప్పుడు ఎత్తలేవు? మంచిదేనా? ఏమే ఆదికి అత్తలేమా? నీకు ఇంటి పక్కన అత్తలేవు? అయ్యో ఎందుకు ఆదికి రావు కానీ ఎప్పుడు వద్దామన్నా ఏదో ఒక పని ఉంటుంది. ఎప్పుడు పనులే ఉంటాయి. తినీకేందో దా కూసుంది ఏమో. ఏమైంది వదినే గంతగానం ఏం తీరని పనులు చేస్తారు ఇంటికాడ? ఏమున్నాయబ్బా ఇంకవే పొలం పనులు. పొలం కోసిర్రా? ఇంకేడా కొయ్యలే. అయ్యో కోపిత్త అయిపో కదా. ఇక కోపియాలే. ఇక చెప్పురా బాగా ఎంబడేసుకొచ్చినావు. ఏం సంగతి? ఏం లేదన్నా ఈ ఊళ్ళో చిన్న పని ఉంటే ఇద్దరం కలిసి వచ్చినాం. వచ్చినాక పగటాలు అయింది. ఆకలి అయితే ఏమన్నా తిందాంపా అంటే ఎందుకే ఈ ఊళ్ళో మా బావుంటాడు ఆడికే పోయి తిందాంపా అని తీసుకొచ్చిండు అన్న. మంచి పని చేసిరా మీరు ఇంటికి వచ్చి. వాళ్ళు వచ్చి మంచి పని చేసిలు కానీ మనం ఇంకేం వండకపోతే సట్టి వారాలేనా ఒక్క పొద్దులే ఉంటుంది. ఇవి సట్టివారాలు కదా. మేము ఇంకా భూ అనుకోలే. ఒక పొద్దు మాది అండలేదా? అవునరా మీరు అత్తే అట్టిగానే తోలుతారా? మటన్ చికెన్ తెచ్చి కడుపు నిండా తినబెట్టినాక తోలుదు. అయ్యో అవునా వదినే నువ్వేంటి ఇలా పడకు. ఒక్క పొద్దులు కాబట్టి అండుకోలే. చికెన్ మటన్ అండకుంటావే నువ్వేమన్నా తయారీ అయిపో. బుక్కడంత తింటాం. ఏం మాట్లాడుతున్నావు వదినే? అసలే నువ్వు రాక మా ఇంటికి వచ్చినావు. ఏదన్నాడు తయారు చేయపో అంటే ఏందన్నాడు చెప్పు. వచ్చిందానికి సట్టి రాస్తావా? మంచిగా సట్టి రాక ముందుకు అత్త మంచిగుండు. అన్ని తీరాంటి పెడదు కౌసు. నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది. అమ్మ భాగ్యం నువ్వు ఇంతంతదని కాదు వదినే. అంటే నీకు కోపం వస్తుంది కానీ మీరు ఇట్లా ఏకదాం ఇంటికి వస్తే నా పానం కలుపుకొనబట్టే. ఏమన్నా అండి పెడదామంటే సట్టి వారాలే. ఉత్తగుంచుదామంటే నా పానం కలుపుకొనబట్టే. ఎట్లా చెప్పు వదినే? అయితే అక్క ఒక్క పొద్దులేనే. ఇక మీరేం చేస్తారు మేమేం చేస్తాం అయితే. ఏమోరా వదినే నోరు దేశం అడుగుతా అంటే నాకు రంది కాబట్టి మీకన్నా ఎక్కువ నాకేమున్నా చెప్పు. ఓయ్ ఎటైతే గటాయే పోయి కిలంతా చికెన్ దేపో. అయ్యో సట్టివారు అలా కౌసు అంటే పాపం దాక్తుంది. ఎట్లా మరి వదినే? ఎటు కాని పొద్దులా చీరు నా పానం అంతా కొట్టుకోబట్టే ఏమన్నా అంటి పెడదామంటే. ఏం చేసి ఏమవుతుంది అక్క? మీ వచ్చిన గడియ మంచిది కాదు. మరి ఎట్లా రాయిగా చూడని చుట్టమది సాన్ వద్దులకు మా వదిన మా ఇంటికి వస్తే ఏమన్నా అంటి పెడదామంటేనేమో సట్టి వారాలా. చాలు బాబు నాటకాలు చాలా చూసావులే మేము. నిన్ను చూస్తాంటే నా పానం అంతా కాయగాయ అవుతుంది కాదు వదినే. అయ్యో గాయగా ఎవడేమద్దు తీవదినే. ఈ సట్టివారాలల్లా మీరు మాకేం వండి పెడతారు గాని మేము పోతానం తీయగా. ఓయ్ ఏమైంది? ఆ సంచి పట్టుకొని పా. ఏంది రాకరాకత్తే వల్ల నట్టేందోళ్ళు నువ్వు? లేకపోతే నిన్న మొన్న దాని ఊళ్ళకి పెళ్లి పోతే మనల్ని కొద్దిగానే అరుచుకున్నదా? నా ఇంటికి వస్తే దాన్ని నేను ఎట్లా అరుచుకుంటా? అందుకే ఇట్లా చేసిన. అబ్బో భాగ్యం నువ్వు ఇంతంతదాని కాదే. కడుపులు ఇంత ఇసం పెట్టుకుని మెదులుతానవా? ఎందుకైనా మంచి నీతో జాగ్రత్తగా ఉండాలని. నీ గుర్రు పాడుగా ఏం గుర్రు కొడతాను నిద్ర పట్టకుండా. తెల్లారింది కదా. ఓయ్ లే తెల్లారిందేమో. సట్టెళ్ళింది పోయి కౌసేతులే. తెచ్చగానే ఆగరాదే. అసలు ఇవాళ ఆదివారం
కౌసు తినక సాన వద్దులైతాంది నాలుగంతా గుంజుకోతాంది నాకు మళ్ళీ అయిపోతుంది మటన్ ఆడపో చేతపో లేజెల్లేమో అగో ఏంద్రా కింత ఎగిలి వారంగానే వచ్చిర్రు మొన్న అత్తే సట్టని ఏం పెట్టకుండా తోలేవు కదా వదినే అందుకే సట్టెల్నే కచ్చినాం ఏం పెడతారు పెట్టరు మాకు చికెన్ తెస్తావా మటన్ తెస్తావా